బ్రేకింగ్ న్యూస్. లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ అందరికీ తెలిసిందే. లావణ్య రాజ్ తరుణ్ ఇంటి దగ్గర ఫైట్ చేస్తుంది. అయితే రీసెంట్ గా బయటకు వచ్చిన వార్త ఏంటంటే లావణ్య రాజ్ తరుణ్ యొక్క పేరెంట్స్ పైన దాడి చేపించింది, కొంతమంది గూండాలు తీసుకొచ్చి అక్కడ రచ్చ చేపిస్తున్నట్టు కూడా ఒక వార్త అయితే బయటకు రావడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన విజువల్ కూడా బయటకు వచ్చింది. ఒకసారి దాన్ని కూడా చూసే ప్రయత్నం చేయండి. అలాగే ప్రస్తుతం మనతో పాటు ఈ విషయం గురించి డిస్కస్ చేయడానికి శేఖర్ పాషా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. పాషా గారు నమస్తే. నమస్తే. అసలేంటి మళ్ళీ కథ మొదలుకు వచ్చిందా? ఒక 2-3 రోజులు తగ్గారు, మరి మళ్ళీ దాడి చేపిస్తుంది అంటున్నారు. అంటే నాకు ఇందాకే మీడియా నుంచి కొన్ని ఫోన్లు వచ్చినాయి. తర్వాత నేను కూడా ఎంక్వైరీ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే, నిన్న రాత్రి ఈఎంఐ వాళ్ళ నాన్న ఫుల్గా దాగేసి వెళ్ళి ఆ తలుపులు బాదడం, రాస్తారు వాళ్ళ నాన్న వాళ్ళు అమ్మ ఉన్నారు కదా, తపా తపా తలుపులు బాదడం, బూతులు తిట్టడం నాన్న చేసి వాళ్ళు పాపం ముసలివాళ్ళు భయకంపితులు అయిపోయారు. ఆవిడైతే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది అన్నట్టుగా సమాచారం నాకు. అంటే ఆవిడ హాస్పిటలైజ్ చేస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది. వెంటనే నేను ఫోన్ చేశా. నేను చెప్పడం కాదు, అక్కడ డైరెక్ట్గా మేనేజర్తో మాట్లాడి మనం కనుక్కుందాం అక్కడ ఇంటి దగ్గర. ఓకే, రైట్. హలో. హలో. హాయ్ అండి, నేను శేఖర్ భాష మాట్లాడుతున్నాను. చెప్పండి. సో ఏం జరిగింది యాక్చువల్గా రాజ్ తరుణ్ వాళ్ళ ఇంటి దగ్గర నిన్న రాత్రి నుంచి ఏదో రచ్చ మొదలైంది అంటారు. మళ్ళీ ఏం జరిగిందంటే ఏం చెప్పాను సార్, ఈ రోజుకు ఒక మలుపు తిరుగుతుంది అనమాట. ఓకే. అయితే ప్రతి విషయంలోనూ అందరూ కూడా పోలీసు వాళ్ళందరూ కూడా జోక్యం చేసుకోగా వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా లోపల ఉండగా అందరూ ఒప్పుకున్నారు. మళ్ళా ఇప్పుడు కొత్త నాటకం ఏం సృష్టించారంటే, తండ్రి కూతురు ఇద్దరు కూడా తాగేసేసి అర్ధరాత్రి డోర్లు బలబల బాధడము, మిమ్మల్ని మేము ఎట్లా ఉండనిస్తాం, మేము చూస్తాము, అందులో ఉన్న వాళ్ళ కేర్ టేకర్ గారిని వాళ్ళని మిమ్మల్ని అంతు చూస్తాం, మిమ్మల్ని చంపేస్తామని బెదిరించడం. ఆ కేర్ టేకర్ ఒక ఆవిడని తోసేస్తే ఆవిడ కింద పడిపోయింది, వాళ్ళ మెడబట్టి కింద పడిపోయిందండి. అవునండి, ఆవిడ మహిళ అయినప్పటికీ కూడా ఆవిడ మెడబట్టి మరి తోసారండి. అసలు అది ఎంత ఎంత దారుణమైన విషయం అంటే అసలు ఎవరు చెప్పలేకున్నాం. ఏంటంటే ఆవిడ ఆడ మనిషి అని చెప్పేసి అందరు కూడా ఎవరు దగ్గరికి వెళ్ళకుండా మాట్లాడుతుంటే, ఈవిడ సార్కి పాపం వాష్రూమ్ వస్తుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా కూడా ఆమె నువ్వెవరివే ఉన్నట్టుగా గట్టి మెడబట్టుకొని అందరు ముంగట్నే లైవ్ లో తోసేసారు సార్. యాక్చువల్ గా అయితే ఇప్పుడు తండ్రి కూతుర్లు ఇద్దరు కూర్చొని తాగేసేసి డోలు పోయి అర్ధరాత్రిలో 1 గంట 2 గంటల సమయంలో డోలు బడబడ బాధి మిమ్మల్ని మీరు బయటికి రండి అంత చూస్తాం, మీరు ఏమనుకుంటారు అంటే, పాప మా అమ్మగారు సార్, మా సార్ వాళ్ళ అమ్మగారు భయప్రాంతాలకు బాగా గురైపోయారు సార్. ఆమె ఇక మార్నింగ్ వచ్చేసి కొంచెం అన్కాన్షియస్ అయితే హాస్పిటల్ తీసుకెళ్లారనమాట. ఇప్పుడే ఇద్దరున్న వర్కర్స్ కూడా. అయితే పెద్ద సార్ కూడా ఒక్కరే లోపల ఉన్నారు. అసలు ఎలాగంటే బయట వ్యక్తి వాళ్ళందరినీ పిలిచేసి పైన ఏమంటారు బాల్కనీలో స్మోకింగ్ చేయడము, ఇలా ఏమంటారు గంజాయి వాళ్ళంటి తీసుకోవడము, మళ్ళీ పోయి వాళ్ళతో డోర్ కొట్టియడము, రండి బయటికి రండి ఎవరు వస్తారో చూసుకుంటాం మేము, ఇప్పుడు మాకు అంతా తెలుసు, మొత్తం మాకున్న సిటీలు ఉన్న అందరు పెద్ద పెద్ద తలలంతా మాకు పరిచయాలు, మీ వారి సినిమాలు ఎట్లా ఆడుతుంది, మీ వారి సినిమా ఛాన్సులు ఎట్లా వస్తాయో మేము చూస్తాము, మిమ్మల్ని బయట తిరగనిస్తామా లేదా చూడండి అని చెప్పి లిటరల్ ఇట్లా వార్నింగ్ చేస్తున్నారు సార్. పాపం వాళ్ళు ఎందుకనంటే వాళ్ళు ముసలి వాళ్ళకి ఎవరైతే మా సార్ వాళ్ళ అమ్మా నాన్నలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళు ఫోన్ చేసి మాకు ఇట్లా వినిపిస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏంటి సంగతి అని చెప్పేసి వాళ్ళని ఆ రకంగా టార్చర్ పెడుతున్నారంటే, వీళ్ళంతా అర్ధరాత్రి తాగేసి వాళ్ళు తిని పడుకునే టైం కాదు, షుగర్ బీపీ పేషెంట్ సార్ వాళ్ళు. ఇప్పుడు ఈ సొసైటీ వాళ్ళు ఎంత రచ్చ జరుగుతుంటే వాళ్ళు మళ్ళీ కామ్గా ఉంటున్నారా, లేకపోతే వాళ్ళు సొసైటీ వాళ్ళు సపోర్ట్ చేసినప్పటికి కూడా ఏంటంటే అందరి మీద ఇది వ్యక్తిగతంగా దాడికి వెళ్ళిపోతుంది సార్. ఈవిడ అమ్మాయి సరికి లేడీ అయిపోయేసరికి అందరు ఎవరు కూడా ఏం చేయలేని నిస్సాయ స్థితిలో ఉండిపోతున్నారు అక్కడ. ఇప్పుడు రౌడీలు కూడా ఏదో తీసుకొచ్చి అక్కడ గొడవ చేస్తున్నారు. రౌడీలు బయట ఉండి మేము మీడియా అని చెప్తున్నారంట. ఆ గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఆపితే అందరు చెప్పిన విషయం ఏంది సార్, వాళ్ళు అందరు చెప్పిన విషయం ఏంది, థర్డ్ పర్సన్ అనేది అలౌడ్ చేయదు, ఎంట్రీ ఇవ్వద్దు ఎవరికి కూడా, న్యూసెన్స్ జరుగుతుంది. వాళ్ళు ఇంత ఖర్చు పెట్టి ఆ విలాసవంతమైన విల్లాలు కొనుక్కొని వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి కోరుకున్నారు, కానీ ఇలాంటి ఇంత న్యూసెన్స్ జరిగితే ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటుంది కదా సార్. వాళ్ళు కూడా మార్నింగ్ వెళ్తే బిజినెస్ చేసుకునే వాళ్ళు, జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటారు, చిన్న పిల్లలు, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, చిన్న పిల్లలు ఉన్నారు. ఈ గొడవలు ఈ రచ్చంతా జరుగుతుంటే పిల్లలు కూడా భయప్రాంతాలకు కూడా ఏడ్చేస్తున్నారు, వాళ్ళు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. ఓకే, ఒకసారి యాంకర్ ఉన్నాడు తేజ అని, తనతో మాట్లాడటానికి అడుగుతాడు. సార్ వినిపిస్తుందండి? సార్ వినిపిస్తుంది సార్. అసలు ఏం జరిగింది సార్? ఇప్పుడు మీరు లావణ్య తండ్రి గారు ఇద్దరు కూడా డ్రింక్ చేసి వచ్చి రాజ్ తరుణ్ తల్లిదండ్రుల పైన దాడి చేశారని చెప్తున్నారు. డ్రింక్ చేసి వచ్చి సార్ అక్కడే కూర్చొని కింద డ్రింక్ చేసి పైకి వెళ్ళి డోర్లు కొట్టడం, మళ్ళా రావడము, మళ్ళా డోర్లు కొట్టడము, తాగేసేసి బయట వాళ్ళని ఎవరిని అలౌట్ చేసి పైకి తీసుకెళ్లి సిగరెట్ కాల్చడము, గంజాయి తాగడం, మళ్ళీ వాళ్ళతోటి డోర్ కొట్టించడం, బయటికి రండి చూసుకుంటాం మీ అంతు, మీరు ఎలా తిరుగుతారో బయట మేము చూసుకుంటాం, మీ అంతు చూస్తాం మేము
ఈ రకమైన అన్నట్టు వాళ్ళకి వార్నింగ్, అంటే ఎట్లా అంటే వాళ్ళని ఇక మీరు బతకలేరు, మా చేతిలో మీరు అయిపోయారు అన్నట్టుగా బెదిరిస్తున్నారు సార్. వాళ్ళకి రాత్రి జరిగిన విషయానికి రాజ్ తరుణ్ గారు అమ్మగారు ఎవరైతే ఉన్నారో మార్నింగ్ ఆమె అన్కాన్షియస్ అయిపోయేసరికి హాస్పిటల్ తీసుకెళ్ళాం సార్. ఇప్పుడు ఆవిడకి హాస్పిటల్లో ఉన్న చెకప్ జరుగుతుంది. వాళ్ళు ప్రతి ఒక్క 70-75 ఏళ్ళ వయసు పైన పడి ఉన్నారు సార్. ఇప్పుడు రాజ్ తరుణ్ గారి అమ్మ పరిస్థితి ఎలా ఉంది సార్? ఇప్పుడు అయితే హాస్పిటల్ అయితే చెకప్ చేస్తున్నారు సార్. హాస్పిటల్ కి తీసుకెళ్లాము, హాస్పిటల్లో ఉన్నారు, హాస్పిటల్ చెకప్ నడుస్తుంది. ఆమెకి బీపీ హై అయిందంటే షుగర్ లెవెల్స్ పెరిగాయని చెప్పేసి చెప్తున్నారు సార్. ఎందుకు మళ్ళీ లావణ్య వచ్చి దాడి చేసేందుకు ప్రయత్నించారంటే మొన్నటి వరకు కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, కంప్లైంట్లు ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా, విచారణ జరుగుతుంది కదా. జరుగుతున్న క్రమంలో ఏంది అనంటే తన నిశాస్థితి ఏంటంటే అన్ని కూడా ఆమె చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇవి కానీ అన్ని దుమ్మెచ్చి పోడ్చడమే అందరికి అనిపిస్తున్నాయి. మొన్న ఎవరో సంవాట్ ఏదో పొలిటీషియన్ పేరు తీసుకొచ్చారు, వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ అది ఇది అని చెప్పి అన్ని ఫేక్ న్యూస్ అని చెప్పి అందరికి అర్థమైపోతుంది. ఏదో ఒక రకంగా మళ్ళీ సృష్టించి ఒక కొత్త రకం నాటకాన్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు సార్. ఇప్పుడు మీరు లావణ్య తండ్రి ఇద్దరు కూడా డ్రింక్ చేశారని చెప్తున్నారు, గంజాయి కూడా కొట్టారని చెప్తున్నారు. మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా సార్? మీరు ఇవ్వగలుగుతారా మరి పోలీసులకి? సార్ నేనేం చెప్తున్నాను, ప్రూఫ్స్ అని అంటే మన కళ్ళ ముంగట చూసిన వ్యక్తిని అయితే నేను కాదు సార్. ఇప్పుడు ఒక మనిషి నార్మల్ గా మీతో మాట్లాడే వ్యక్తి ఎలా ఉంటారో, డ్రింక్ చేస్తే మాట్లాడితే విధానం ఎట్లుంటారో ప్రతి ఒక్కరు కూడా పసిగట్టే. అదే టెస్ట్ చేసినా తెలిసిపోతాయి కదా సార్. 110% తెలిసిపోతాయి సార్. మనం ఒకటి నేను చెప్తున్నా అంటే వాళ్ళ తండ్రి గారు కానీ వాళ్ళ తండ్రి మేము ఏదో గంజాయి తాగి చెప్పాడని నేను చెప్పట్లేదు. మందు తాగి అతను అయితే ఇష్యూ అయితే ఇక్కడ చేశారు. థర్డ్ పర్సన్ వాళ్ళు వచ్చేసేసి ఎవరు రోజుకొకరు కొత్త రకం మనుషులు వాళ్ళు వచ్చేసి పైన బాల్కనీలో నేను చెప్పడం కదా సార్, పక్కన మీ చుట్టుముట్టు అక్కడ విల్లా నుంచి బయటకు కనిపించే వ్యక్తులను అడిగినా కూడా పైన గంజాయి తాగడం, సిగరెట్ తాగడం, అక్కడే అవన్నీ సిగరెట్ పీకలని పడేయడం అని కనిపిస్తుంది. వాళ్ళు ఏ రకంగా మాట్లాడతారు అనేది ఇప్పుడు లావణ్య రాజ్ తరుణ్ వాళ్ళ మదర్ పైన చేయి చేసుకుందా? డోర్లు బాడుతున్నారు సార్. రాత్రంతా అమ్మగారు కూర్చొని ఏడ్చుకుంటా అసలు ఒక్క నిమిషం కూడా నిద్రపోకుండా ఆమె హడలిపోయితే షివరింగ్ అవుతుంది సార్. ఇంట్లో నుంచి మేము హాస్పిటల్ బయట చెమటలు పట్టేసి అది పరిస్థితి సార్. రైట్. ఇప్పుడు రాజ్ తరుణ్ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉందండి? పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు ప్రెసెంట్ కూడా గేట్ దగ్గర వేరే వాళ్ళని ఎవరో తీసుకొచ్చి వాళ్ళ తండ్రి నేను మీడియా నన్ను బయటికి వదలా, నేను లోపలికి వదలాలా, నేను పోతాను కంపల్సరీగా, మీరెవరు అంటే ఒక రౌడీ షీటర్ కూడా వచ్చారని చెప్తున్నారు. అక్కడే ఉన్నారంట సార్. నేను మీడియా అని చెప్పి ఆయన చలమని అవుతున్నాడు అక్కడ అందరి దగ్గర. ఆ రౌడీ షీటర్ నిన్ను మీడియా సంస్థకు చెందిన వాళ్ళని చెప్పి ఆ సెక్యూరిటీ దగ్గర మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్, ఆ సెక్యూరిటీ వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాడంట. మీ అందరి పని నేను చేస్తాను, సెక్యూరిటీ వాళ్ళని బెదిరిస్తున్నాడంట. ఫోన్ తీసుకొని వీడియో తీసుకుంటా మీ అందరిని లోపల ఊసలు లెక్క పెట్టిస్తా, నేను ఎవరో మీకు తెలియదు, మా వెనకాల ఎవరు ఉన్నారు తెలియదు, మా అందరికి పెద్ద ఎవరో మీకు తెలియదు, మేము చూపిస్తాం మేము అంటే ఏందని చెప్పి ఆయన అంటున్నారు. ఇంక ఎన్నాళ్ళండి ఈ బాధ మనకి, ఈ టార్చర్? సో అది వేరే వాళ్ళకి ఎవరికి అమ్మేశారని వింటున్నాం, మరి వాళ్ళు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు సార్? అవి ఎంతవరకు అయితే వస్తున్నాయి, అది ఎంతవరకు నిజమనేది అవి మా సార్ వ్యక్తిగత విషయాలు సార్. అవన్నిటి మాతో షేర్ చేసుకోవడానికి అతను కాదు సార్. ఆస్కారం లేదు, మేము అడగడానికి కూడా మాకు అంత అర్హత కూడా లేదు. వాస్తవం చెప్పిన పని మేము చేయడానికి మేము అంతవరకే ఉంటాము సార్. రైట్ అండి. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ వాళ్ళ ఇంట్లో లావణ్య పేరెంట్స్ గత కొన్ని రోజుల నుంచి కలిసి ఉంటున్నారు, అది అందరికీ తెలిసిందే. మొన్న మేము కూడా అక్కడ కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు మేము చూసాం, కింద ఫ్లోర్ లో లావణ్య వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఉంటుంది. వాళ్ళ ఫ్యామిలీ అప్పుడప్పుడు వెళ్తా ఉంటారు. ఇస్నాపూర్ లో వాళ్ళకి ఇల్లు ఉంది కాబట్టి పైన లావణ్య వాళ్ళ పేరెంట్స్ రాజ్ తరుణ్ పేరెంట్స్ ఉంటారు. కానీ రాజ్ తరుణ్ అక్కడ ఉన్నాడు, ఈమె టార్చర్ తట్టుకోలేక కేసు కూడా పెట్టింది కదా, ఇంకెందుకు. ఇంకొకటి ఏంటంటే అసలు ఆవిడ ఉండడానికి కారణం కూడా ఏంటంటే ఇప్పుడు విడిపోయినా కూడా కుక్కలు అనేవి 15-20 కుక్కలు ఉండే అప్పట్లో. సో వాటికి ఏంటంటే అనుబంధం ఉంటుంది కాబట్టి, సో ఈవిడ మస్తాన్ సాయితో మూవ్ అయిపోయి ఆయనతో పెళ్ళి అని చెప్పి వెళ్ళిపోయి గుంటూరులో ఆయన నేను ప్రేమించుకున్నాం అని చెప్పి కేసులు పెట్టుకుని అంతా జరుగుతున్నది. దాంట్లో ఆ టైంలో కూడా కుక్కల్ని చూసుకోవడానికి నేను ఉంటాను అని చెప్పి అడిగి రాజ్ తరుణ్ దగ్గర ఆ పిల్లలో ఉండేది. వాళ్ళు విడిపోయినప్పటికి కూడా ఆవిడ కుక్కలను చూసుకునే ఒక ఆయాలాగా రాజ్ తరుణ్ అక్కడ ఉండనిచ్చాడు నిజం చెప్పాలంటే. సో ఆవిడ కుక్కలను చూసుకుంటూ పక్కన ఇంకో పక్కన మస్తాన్ సాయిని తెచ్చుకుంటూ చింటూ ఇలా రకరకాల వాళ్ళు రావడం, ఈ పెంటంతా చూడడం, ఇవన్నీ కూడా ఫైనల్గా అవి డ్రగ్స్ వాడడం, అది పట్టుబడడం, ఆవిడ 45 రోజులు చెంచులు కూడా జైలుకి పోవడం, ఇవన్నీ జరిగిన తర్వాత పెంట అయిపోయింది ఆ ఇల్లు మొత్తం అప్పుడు. సో బేసికలీ ఆ కుక్కల కోసమే మీరు రీసెంట్గా హర్యానా రాజ్ తరుణ్ కాల్ ఒకటి లీక్ చేసింది. దాంట్లో రాజ్ తరుణ్ హర్యానా కలిసి మనం ఇద్దరం బతకాలనుకున్నాం, మమ్మల్ని వదిలేతలే అని చెప్తే, అవునా మరి కుక్కలను ఎవరు చూసుకుంటారు, నీ కుక్కలను చూసుకోవడం వచ్చి హర్యానా అని చెప్పడుతుంది. అంటే బేసికలీ ఇప్పుడు కుక్కలు చూసుకోవడానికే ఉంటుంది అక్కడ.
మీకు అర్థమైంది అక్కడ. సో అలా కుక్కలను చూసుకుందాను ఉంటూ 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 ఏకంగా ఇల్లునే కబ్జా చేసేసి ఇవాళ ఇలా చేస్తుంటే ఫైనల్లీ సరే రాజస్థాన్ ఎవరికో అమ్మేశాడని చెప్పి తెలుస్తోంది. ఇప్పుడు వాళ్ళు మెల్లగా టేక్ ఓవర్ చేసుకుంటున్నట్టున్నారు. ఇప్పుడు ఈ బౌన్సర్లు కానీ మరి అమ్మేసినలో రాస్తున్న వాళ్ళ పేరెంట్స్ కి ఏంటి పని, వాళ్ళు ఎందుకు ఉంటున్నారు అక్కడ అంటే మనకి దానికి సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సిందే. నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు రాజస్థాన్ అంటే ఉన్నా కూడా ఇప్పుడు ఎలా అంటే ఏదో గౌరవ ఇప్పుడు నువ్వు ఇల్లు అమ్మేసావు, పొజిషన్ తీసుకోవడానికి ఏముంటుంది అంటే సొసైటీకి సంబంధించిన బిల్లులన్నీ క్లియర్ చేయాలి, కరెంట్ బిల్లులు క్లియర్ చేయాలి, ప్రాపర్టీ ట్యాక్స్లు అన్నీ క్లియర్గా ఉండాలి. సో మనం ఒక టైం ఇస్తాం వాళ్ళు. ఇల్లు మనం డాక్యుమెంట్లో రాసేసుకున్నా కూడా మనం ముందుగానే ఒక ఇంటర్నల్ అగ్రిమెంట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు అలా డేట్ వరకు మేము ఉంటాము, తర్వాత వెళ్ళిపోతాం అన్నట్టుగా చెప్పుకొని ఉండొచ్చు. దాంట్లో పెద్ద వింత ఏం లేదు. సో మేబీ వాళ్ళు చెప్పిన టైం కూడా దాటిపోయిందేమో. అండ్ నాకు తెలిసి ఈ బౌన్సర్లు కానీ లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఎవరిని లోపల రానివ్వట్లేదు వాళ్ళు ఆ ఇంటికి ఓనర్స్ అంటే ప్రస్తుతం ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయి ఉంటారని నా నమ్మకం. సొసైటీ వాళ్ళు కొంతమందిని పెట్టుకున్నారు. ఎందుకంటే రోజు ఈ లావణ్య చేసే రచ్చకి 100కి ఫోన్ చేయడము, మీడియాకి ఫోన్ చేయడము, ఇంకా ఏమి పని లేనట్టుగా వాళ్ళందరూ పొలోమని చెప్పి వచ్చేసి అక్కడ పెడుతుంటే వాళ్ళ రోజువారీ లైఫ్ డిస్టర్బెన్స్ అవుతుంది కదా వాళ్ళకి. సో అందుకని వాళ్ళు కొన్నాళ్ళుగా అక్కడ బౌన్సర్స్ పెట్టారు. నో మీడియా, నో మోర్ అనఫిషియల్ అన్ఆథరైజ్డ్ గెస్ట్, లేకపోతే ఎవరెవరినో తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో కులకడాలు ఇటువంటివన్నీ మనం చూస్తున్నాం. సో ఇవన్నీ చాలా చండాలం అయిపోతుంది, కమ్యూనిటీ పేరు పాడైపోతుంది అని చెప్పి వాళ్ళు అరేంజ్ చేశారు ఇంకా. సో ఇప్పుడు ఇలా వాళ్ళ నాన్న వీళ్ళు కూడా తాగేసి వచ్చి ఇంట్లో తలుపులు బాదడము, వీళ్ళని ఏదో రకంగా వీళ్ళని తరిమేయాలి అక్కడి నుంచి. వీళ్ళని తరిమేసి వీళ్ళు ఏదో మొత్తం ఆ ఇంటిని ఏదో కబ్జా చేసుకుందాం అనుకుంటున్నారో లేకపోతే ఏమో మనకు తెలియదు. బట్ రోజు రాత్రి అయితే వెళ్ళి దబ్బా 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 తలుపులు బాదడం, వాళ్ళకి గుండె దడొచ్చి ఏదో రకంగా వెళ్ళిపోవాలి. బూతులు గీతులు గట్టి గట్టిగా అరవడం, మనిషిని డైరెక్ట్గా కొట్టకల్లా చంపకల్లా, అందులో పెద్దవాళ్ళు కదా ఇలా చేస్తే వెళ్ళిపోతారని ఆ ప్లాన్ అనమాట. సో మొత్తానికి అది ఇవాళ మరి ఆమె ఎంత చేస్తున్నా రాజ్ తరుణ్ గారు ఎందుకు సార్ సీరియస్ గా యాక్షన్ తీసుకోవట్లేదు ఆమె పైన? ఎందుకంటే యాక్షన్ తీసుకోవడం అంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని కంప్లైంట్స్ వెళ్ళినాయి, పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, ఈ సొసైటీ వాళ్ళు ఇచ్చారు. ఆవిడ కూడా కంప్లైంట్ పెట్టింది కదా రాజ్ తరుణ్ మీద. ఖచ్చితంగా పెడతారు, వాళ్ళ అమ్మ నాన్నని హింసిస్తుంది ఖచ్చితంగా. అది అంటే మన దరిద్రం ఏంటంటే చట్టాలు ఎలా ఉంటాయంటే ఎందుకు క్లియర్ గా చెప్పండి, ముళ్ళేలు ఆకు మీద పడ్డా ఆకొచ్చి ముళ్ళు ఇప్పుడు మగాడు పెడితే కేసులు కావు కదా, అది పరిస్థితి. సో అందుకని లావణ్య తన చేస్తున్న వికృత చేష్టలన్నీ కూడా బయట చాలా మంది అవుతున్నాయని చెప్పుకోవాలా. అంతే. సో క్లియర్ కట్ గా ఇంకో దారుణమైన విషయం ఏంటంటే ఆయన అడుగుదాం అనుకున్న ఫోన్ పెట్టేశాడు. కుక్కలు మొన్న ప్రీతి ఉదయ్ వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా ఏవి కుక్కలు ఇవన్నీ అన్ని చచ్చిపోయినాయి, చాలా కుక్కలు చచ్చిపోయినాయి, 2-3 ఉన్నాయి అక్కడ అని చెప్పి వాటికి కూడా ఫుడ్ పెట్టకుండా వాటిని హింసిస్తుందట. సో మా వాళ్ళందరినీ లోపలికి వదలండి, వదిలితేనే కుక్కలకి ఫుడ్ పెడతా. మా వాళ్ళంటే ఎవరు? వాళ్ళ నాన్న లేకపోతే వాళ్ళ బ్రదరు, ఇంకా వాళ్ళ బ్రదర్ కూడా అక్కడే ఉంటున్నాడు కదా. అవును, ఒక రూమ్ లో అక్కడ ఉంటున్నాడట కార్తిక్. మరి ఎందుకు వాళ్ళకి అసలు ఎలా? వాళ్ళకి ఒక ఇల్లు ఉంది ఇస్నాపూర్లో, మరి వాళ్ళు అక్కడ ఉండకుండా ఇక్కడ ఎందుకు ఉంటున్నారో అర్థం కాదు. ఇప్పుడు రాస్తారు ఇంట్లో రాస్తారు అమ్మా నాన్న ఉన్నారంటే ఒక అర్థం ఉంది. రాస్తారు ఇంట్లో ఎవరో వచ్చి కుక్కలు పెంచుకునే వాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ తమ్ముడు, వీళ్ళందరూ ఉండడం ఏంటి చిత్రం కాకపోతే. సరే ఏదైనా నాకు తెలిసి వాళ్ళ రేపట్లో అయిపోతుంది, కాకపోతే పెద్దవాళ్ళు కదా కాస్త ఆవిడ హార్ట్ ఇది. ఇప్పుడు ఆమె ఇబ్బంది పడుతుందా రాజస్థాన్ వల్ల? మదర్ ఇప్పుడు ఎట్లా ఉంది సార్ సిచ్యువేషన్? ఎట్లా ఉందంటే హాస్పిటల్కి వెళ్ళారు, ఇంకా తెలియాలి మనకి రిపోర్ట్ ఏమవుతుంది. హాస్పిటలైజ్ అయితే అయ్యారు వాళ్ళు ఇద్దరు కూడా. అంటే ఏంటి మీరైనా ఆమె ఏమైనా కొట్టిందా లేకపోతే ఏంటి, ఏం జరిగింది అసలు? వీళ్ళు రూమ్ లో ఉన్నప్పుడు రాత్రి రూమ్ లో ఉన్నప్పుడు ఈమె ఇంకా రాత్రి అయితే మొదలెడతారు అనుకుంటా సిగరెట్ తిడుతున్న తిట్లు కానీ ఆ బూతులు కానీ అవన్నీ తప్ప కొట్టడం. వీళ్ళు యాక్చువల్గా తలుపు గడి పెట్టుకుంటే ఆ గడిలన్నీ కూడా పీకేసి తాళాలన్నీ పీకేసి ఇంత ఇది చేస్తే ఆఖరికి వాళ్ళు తాళ్ళు కట్టుకుని బతికే పరిస్థితి. వీడియో చూపిస్తా చూడు ఆ రూమ్ ఎలా ఉంటుందంటే. ఆవిడ ఇట్లా ఇట్లా కుట్టేసుకుంటా ఉంటుంది లావణ్య.
ఆవిడకి ఎమోషన్ రావడం కోసం ఏడవాలి కదా, దానికోసం ఆవిడ కొట్టుకుంటుంది అన్నమాట ఫస్ట్ చెప్పి మొదలెడుతుంది అన్నమాట. నాకు పంపించిన క్లిప్స్ అండి అవి. నాకు వచ్చినాయి, నేను నీకు పంపిస్తున్నా చూడండి. కుక్కలకి ఫుడ్ పెట్టకపోతే మరి అక్కడ సొసైటీ వాళ్ళు ఎవరో ఆయన వెళ్ళి కుక్కలకి అందిస్తున్నారు ఫుడ్. ఎవరో సుషి అక్కడ తీసుకుంటుంది ఎవరండి? వీళ్ళ రాస్తారు వాళ్ళ మనిషి, పని వాళ్ళు ఉన్నారు. సుశీల్ ఈయన పేరు. ఈయన వెళ్ళి పాపం కుక్కలకి ఫుడ్ అందిస్తున్నాడు. అంటే కుక్కలకి ఫుడ్ పెట్టడం కూడా చేయదు. ఎవరు ఏం సార్ అంటే ఇప్పుడు అసలు ఏం చేద్దాం అసలు? ఈ రౌడీ షీటర్ వచ్చాడు ఇక్కడికి వచ్చి అక్కడ సెక్యూరిటీ వాళ్ళందరినీ బెదిరించాడని చెప్పి చెప్తున్నారు. అసలు ఒక కొలిక్ వస్తుందా రాదా? అయిపోయింది, వచ్చేసింది క్లైమాక్స్, ఇది అయిపోయింది. ఎన్నాళ్ళు వందల మంది వేల మంది అడిగిన ప్రశ్న ఇది ఒక గోలికి వస్తుందా రాదా అనే ప్రశ్నకి సమాధానం ఈ రోజుతో ఇవాళ రేపట్లో అయిపోయింది. సో నాకు తెలిసి ఇదే కొలికి రావడం అంటే రాజ్ తరుణ్ ఇల్లు రాజ్ తరుణ్ కాదు, అతను అమ్మేశాడు. లావణ్యకి సంబంధం లేదు. కానీ లావణ్య ఇన్ని రోజులు మాత్రం ఆ ఇల్లు కోసం ఫైట్ చేసింది. అఫ్ కోర్స్ రాజ్ తరుణ్ నేను పెళ్లి చేసుకున్నా అంటూ కూడా చెప్పింది. ఆ ఇల్లు నాకు కూడా హక్కు ఉందంటూ మాటలు వేరు, వాటా ఉందంటూ కూడా చెప్పింది. అదే ఇప్పుడు రాజ్ తరుణ్ నేను పెళ్లి చేసుకున్నావు అని చెప్పి కోర్టులో కేసు పెట్టింది. అది తేలాలి కదా, కోర్టులో తేలి అవును నువ్వు రాజ్ తరుణ్ పెళ్ళావని అన్నప్పుడు అప్పుడేదో చూసుకోవాలి. అప్పుడు వచ్చి రాజ్ తరుణ్ ఏమైనా అడగాలంటే అడగచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ అప్పటిదాకా నీకు ఏ రకమైన లీగల్ రైట్ లేదు కదా. అండ్ అలాగే నీ పేరు మీద ఆధార్ కార్డు కానీ, అంటే రాజ్ తరుణ్ భార్యగా నీకు ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఆ ఇంట్లో ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ ఏమీ లేవు. కనీసం మెయింటెనెన్స్ కూడా కడతాండి ఇవే. సో ఏముంటుంది అక్కడ? ఈ నాది అని చెప్పుకోవడానికి నీ దగ్గర ఇది ఏమీ లేదు. అండ్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయిపోయిందట, వేరే వాళ్ళకి అమ్మేశారు. వాళ్ళు దే విల్ బి టేకింగ్ ఓవర్ ఇవాళ రేపట్లో. సో ఈ విషయం ఆమెకు తెలిసిందా, అందుకే టార్చర్ చేస్తుందా? అది కూడా అయిండొచ్చు. ఇప్పుడు ఆ విషయం తెలిసినట్టుంది. మరి ఎంతమంది మీడియాకి తెలిసిన తర్వాత ఆవిడకి తెలియకపోవడం పెద్ద విషయమేం కాదు. ఈ ఇష్యూలో చాలా మంది వచ్చారు. శేఖర్ పాస్టర్ ఎంటర్ అయిన తర్వాత అంతా కూడా చాలా గందరగోళం అయిపోయింది. మిమ్మల్ని దుమ్మెత్తిపోయడం, మిమ్మల్ని తిట్టడం, మొన్న కూడా కొట్టే ప్రయత్నం కూడా జరిగింది. ఆ విజువల్స్ లో చూస్తా వాళ్ళ తండ్రి మిమ్మల్ని ఇష్టానుసారంగా తిట్టడం జరిగింది. ఏంటి అసలు అదే ఏం చేద్దాం అనుకుంటున్నారు? తాగడం, లేకపోతే గంజాయి తాగడం, సిగరెట్లు తాగడం, ఈ జనాల మీద అరవడం, తలుపులు బాదడం, రౌడీజం చేయడం, రౌడీలను పిలిపించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ ఎక్కువ లేదు అంటే పాపాలు పడినాయి. ఇవాళ రేపట్లోనే కథ ముగింపు అంతే. సో గైస్ చూస్తున్నారు కదా, లావణ్య రాజ్ తరుణ్ కేసు విషయం ఈ రోజుతో క్లోజ్ అయిపోతుంది. రేపో మాపు ఖచ్చితంగా ఏదైతే ఇల్లు కోసం వాళ్ళు ఫైట్ చేస్తారో ఆ ఇల్లుని వేరే వాళ్ళకి అమ్మేశారు, వాళ్ళు వచ్చి అక్కడ ఉంటారు. సో మరి రాజ్ తరుణ్ లావణ్య మరి ఇక్కడి నుంచి ఎక్కడ ఉంటుంది? ఇన్ని రోజులు అదే ఇంట్లో ఆమె నివసించింది. ఆవిడ ఎక్కడ ఉంటుంది? వాళ్ళ ఇల్లు ఉంది కదా ఇస్నాపూర్లో. వాళ్ళ ఇస్నాపూర్లో బడ్డీ కొట్టుంది వాళ్ళ నాన్నకి. వాళ్ళకి ఏదో చాలా లక్షల కోట్ల ఆస్తుందంట. బోల్డని భూములు ఉన్నాయంట. వాళ్ళకి ఏం తక్కువ లేవంట. వాళ్ళే రాజధాని బోల్డ్ అంత ఇచ్చారంట. అంత వాళ్ళకి మీరు పాపం ఎక్కడికి వెళ్ళిపోతుందని బాధాల్సిన అవసరం లేదు. వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా బయట, మేము 55 లక్షలు ఇచ్చాం, 60 లక్షలు ఇచ్చాం. వాళ్ళకి చాలా ఉంటే కదా ఇచ్చేది. అంతకుముందు ఎప్పుడు మీకు గుర్తుందే ఉంటుంది, పాతగా దీంట్లో 70 లక్షలు ఇచ్చామని చెప్పి చెప్పారు. అప్పటి నుంచి ఇప్పుడు మరి 15 లక్షలు ఎక్కడ పోయినా తెలియదు. ఇప్పుడు 55 లక్షలు ఇచ్చామంటున్నారు. మళ్ళీ కొన్నాళ్ళకి 25 లక్షలు అన్నారు. సో ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. బట్ ఏమైనా వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే వాళ్ళది అక్కడ చాలా జమీందార్ ఫ్యామిలీ అంట. బడ్డీ కొట్టు పెట్టుకున్న ఒక జమీందార్ ఫ్యామిలీ. అక్కడ వాళ్ళకి పొలాలు గట్టిగా ఉన్నాయంట, స్థలాలు ఉన్నాయంట. వాళ్ళకి ఇదేం లేదు అక్కడ ఒక సంస్థానం ఉన్నట్టుగా చెప్తున్నారు బిల్డప్. రైట్, ఒకసారి చూద్దాం మరి లావణ్య మరి ఇప్పుడు ఈ విషయం కాస్త తను ఎలా తీసుకుంటుందో, మళ్ళీ ఫైట్ చేస్తుందా లేదా ఏంటనేది కూడా మనం చూసే ప్రయత్నం